ఓకే. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మీ మీ లైఫ్ విషయానికొస్తే మీరు బాధపడ్డ సంఘటనలున్నాయా? మీకే ఎవరిని మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు? ఇప్పుడు అది మెయిన్ పర్సన్ ఎవరు? ఓకే. నాకు ఈ విషయం గురించి మాట్లాడడం చాలా ఇష్టం. ఎందుకంటే హ్యాపీగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఎక్స్‌పీరియన్స్ అవ్వదు. అదే మీరు బాధలోంచి, కష్టాల్లోంచి బయటకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నేను ఒక విన్నర్ అన్న ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి. సో, నా లైఫ్‌లో నేను ఎడ్యుకేషన్‌లో ఉన్నంత వరకు, ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నంత వరకు కూడా నాకు లైఫ్‌లో ఛాలెంజింగ్ అంటూ ఏమి అనిపించలేదు. జస్ట్ కెరియర్‌లో ముందుకెళ్ళిపోవాలి. ఒక జాబ్ తర్వాత ఒక జాబ్ ఏదో నేర్చుకోవాలి అన్న తపన ఎక్కువగా ఉండేది. కానీ ఒక 27, 28 క్రాస్ అయిన తర్వాత సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు? ఎందుకు మ్యామ్? ఎందుకంటే అన్నీ మనం అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే లైఫ్‌లో థ్రిల్ ఉండదు కదా! సో, ఇంజినీరింగ్ నేను అనుకోలేదు. బట్ మెడిసిన్ చేయాలనుకున్నాను. కుదరలేదు. సో, మా పేరెంట్స్ ఇంజినీరింగ్ చూస్ చేశారు. దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి లెర్నింగ్ అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి నేర్చుకోవడం, చదువుకోవడం అంటే న్యాచురల్‌గానే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఇన్ మై డీఎన్ఏ. మా మదర్‌కి ఇష్టం ఉండేది చదువుకోవడం. మా ఫాదర్‌కి ఎక్కువ ఇష్టం ఉండేది ఎక్కువగా చదువుకోవడం. ఆయన కూడా మాస్టర్స్ చేశారు. సో, అది మన బ్లడ్‌లోనే ఉంది కాబట్టి మనకు చదువుకోవడం ఇంట్రెస్ట్. సో, ఓకే న్యూరో సర్జన్ కాకపోతే అట్‌లీస్ట్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు. ఇందులో ఏదో సాధించాలి. అందులో అమ్మాయిలు ఎక్కువగా లేరంటున్నారు. సో, అమ్మాయిగా ఎదుగుతూ ఉన్నప్పుడు నేను అబ్బాయిల కన్నా తక్కువ కాదు, అమ్మాయిలతో సమానం. నేను ఇంట్లో పెద్ద అమ్మాయిని కావడంతోటి మాకు ఆల్మోస్ట్ అబ్బాయిలతో సమానంగా అన్ని ఆపర్చునిటీస్ కల్పించారు. మా ఫ్యామిలీలోనే నేను ఫస్ట్ ఇంజినీర్. సో, ఎప్పుడు హై వాల్యూస్, హై థింకింగ్ ఉండేది. సో, సాధించాలి అన్న తాపత్రయం, అమ్మాయి సాధించగలదు అని ప్రూవ్ చేయాలన్న ఒక ఎనర్జీ ఎక్కువగా ఉండేది. సో, ఎడ్యుకేషన్‌లో అలా మనం టాప్ క్లాస్‌లోకి రావడం, మళ్ళీ వెంటనే జాబ్స్‌లో ప్లేస్మెంట్ అవ్వడం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవ్వడం, ఒక్కదాని తర్వాత ఒకటి జాబ్స్ మారుతూ నేర్చుకుంటూ ఒక థ్రిల్ ఉండేదన్నమాట. వాట్ నెక్స్ట్ మేనేజర్, తర్వాత కన్సల్టెంట్, తర్వాత సీఈఓస్‌తో మాట్లాడుతున్నాం. లైఫ్ మీద మీరు కాన్సంట్రేషన్ పెట్టారన్నమాట. కెరీర్ మీద చాలా ఫోకస్ ఉండేది అండ్ అచీవ్మెంట్స్, సక్సెస్ఫుల్గా ఉండడం మీద చాలా ఫోకస్ ఉండేది. అప్పుడు హెల్త్ ఉండేది, వర్కౌట్ చేసేదాన్ని, వెల్త్ ఉండేది, ఇన్కమ్ ఉండేది రెగ్యులర్గా. హెల్త్, వెల్త్ అండ్ సరస్వతీదేవి కటాక్షం ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. సో, అన్నీ ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఇంకా చెయ్యాలి, ఏంటో మిస్సింగ్ ఉంది అన్న ఫీలింగ్. అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే థ్రిల్ లేదన్నాను కదా. సో, ఇంకా ఏదో కావాలి. సో, అప్పుడు అనిపించింది మన లైఫ్లో అందరూ అప్పుడే ఫ్రెండ్స్కి అప్పుడే ఒకళ్ళొకళ్ళకి మ్యారేజెస్ అయిపోతూ పిల్లలు. మీ ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ చేస్తాం ఇట్లా అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం అచీవ్ చేస్తున్నప్పుడు ఒకటి మిస్ అయింది. నేను ఏంటంటే మనం ఫ్యామిలీలోనే ఫస్ట్ ఇంజనీర్. ఓకే. సో, ఆల్రెడీ కమ్యూనిటీలో ఆలోచన ఎలా ఉంటుందంటే మనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న అమ్మాయి అయితే మన మాట వింటుంది, లేదా అమ్మాయి ఎక్కువగా చదువుకోవడం ఎందుకు, 10 ఏళ్ళు జాబ్ చేసేసింది, ఆ జీవితం అంతా చూసేసింది. అండ్ నాకు 27 ఆ ఏజ్ ఉన్నప్పుడు మెల్లిగా నాకు రియలైజేషన్ నాకు స్టార్ట్ అయింది. అప్పటికే పేరెంట్స్ హంట్ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఇంకా మంచి మ్యాచ్ వస్తే బాగుండు, ఇంకా మంచి అలయన్స్ అయితే పాపకి ఈక్వల్గా ఉంటుంది. పేరెంట్స్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే నా పాపకి ద బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. అండ్ సమ్హౌ థింకింగ్ కూడా ఎవాల్వ్ అయిపోవడం వల్ల తొందరగా మ్యాచ్ అయ్యేది కాదు. మనం పార్ట్నర్స్ చూసుకునేటప్పుడు కూడా కంపాటబిలిటీ చూసుకుంటాం కదా. సో, తొందరగా కంపాటబుల్ అయ్యే పార్ట్నర్స్ దొరికే వాళ్ళు కాదనమాట. సో, బెటర్ మ్యాచ్ అనుకుంటూ ఇది కలవట్లేదు అనుకుంటూ ఐ సడన్లీ రియలైజ్డ్ నేను ఆల్రెడీ ఒకరిని లైక్ చేస్తున్నాను. సో, ఆ క్వాలిటీస్ని నేను బయట అందరిలో వెతుకుతున్నాను, అవి నాకు దొరకట్లేదు. సో, అది దొరకకపోయేసరికి నేను డిసప్పాయింట్ అయిపోతున్నాను. సో, లైఫ్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది. నా హార్ట్ బ్రేక్ అయ్యింది ఒక టైంలో వెన్ ఐ న్యూ దట్ ఐ కెనాట్ గెట్ మ్యారీడ్ టు ద లవ్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే మన సొసైటీలో కాస్ట్ అనే సిస్టమ్ చాలా పాతుకుపోయింది. సో, డిఫరెంట్ కాస్ట్ అవ్వడం వల్ల మేము మ్యారేజ్ చేసుకోలేము, ఫ్యామిలీస్లో సపోర్ట్ లేదు. సో, బెటర్ వి చూజ్ మన ఓన్ పాత్స్ చూస్ చేసుకుందాము అన్న డెసిషన్కి వచ్చి అది యాక్సెప్ట్ చేయలేక నేను చాలా స్ట్రగుల్ అయ్యాను శ్రవంతి. డిప్రెషన్ అని మీరు ఇప్పుడు అంటున్నారు, నాకు అప్పుడు తెలియక నేను అదే డిప్రెషన్ అనుకున్నాను. సూసైడల్గా అనిపించేది. లైఫ్లో ఇంత సాధించిన తర్వాత కూడా నాకు ఈ లైఫ్ ఎందుకు అనిపించింది. ఎప్పుడైతే మనం కోరుకున్న వ్యక్తి మన లైఫ్లో మనతో పాటు లైఫ్ షేర్ చేసుకోలేరో అందులోకి నేను ఎలాంటి ప్రిన్సిపల్స్ మీద
పెరిగాను అని అంటే నేను పెరుగుతూ ఉన్నప్పుడు నేర్చుకున్నది ఒకటి, ఇష్టం అంటే ఒకరితోనే, పెళ్ళి అంటే ఒకరితోనే, ఇలా ఒకరితో ప్రేమ ఒకరితో పెళ్ళి అనే కాన్సెప్ట్ నాకు డైజెస్ట్ అవ్వలేదు. అది నా సమ్వేర్ నా వాల్యూస్లో లేదు అది. సో ఒకలాంటి కంప్లీట్ షట్ డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ వర్క్. ఆఫీస్కి వెళ్ళాలనిపించేది కాదు. ఎందుకు ఇది పాసిబుల్ అవ్వట్లేదు, కాస్ట్ ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం, ఏజ్ కరెక్ట్గా సరిపోయింది, ఇద్దరము ఎంప్లాయిడ్, ఇద్దరము ఆర్ లైకింగ్ ఈచ్ అదర్ సో మచ్, అప్పుడు కాస్ట్ ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం అవ్వాలి అని నాకు అనిపించేది. సో కానీ ఒకటేంటంటే పెద్దల్ని హర్ట్ చేసి వాళ్ళకి అగేన్స్ట్ వెళ్ళకూడదు అనేది కూడా ఈజ్ అ మెయిన్ థింగ్ నా లైఫ్ లోపల బిలీఫ్. సో ఇంత చేసి వీళ్ళని హర్ట్ ఎందుకు చేయాలి, అందులోనూ ఫ్యామిలీ నా ఫస్ట్ మ్యారేజ్ నాది, పెద్ద కూతురు అవ్వడం వల్ల. సో వెనకాల వాళ్ళు నా వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు అని ఒక 3-4 years అనుకుంటాను నన్ను నేను చాలా కమింగ్ బ్యాక్ టు నార్మల్కి. అట్ ద సేమ్ టైం నా బాడీ నన్ను సపోర్ట్ చేసేది కాదు. ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఒక న్యూరల్ స్ట్రోక్ లాగా వచ్చింది. స్పృహ లేకుండా ఆఫీస్లో పడిపోయాను. ఎందుకంటే నేను ఈ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేకపోయాను. సో అందరిలాగా నేను కష్టాలు పడ్డానా? అవును. ఫస్ట్ టైం నాకు తెలిసింది నేను ఇష్టపడ్డ వ్యక్తితోటి నేను ఉండలేకపోతే అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నాకు తెలిసింది. నా బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేదు. కానీ లక్కీగా ఏంటంటే నేను రెగ్యులర్గా వర్కౌట్ చేయడం వల్ల, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల నా బాడీ ఆ స్ట్రోక్ని సస్టైన్ చేయగలిగింది. ఇదే డాక్టర్స్ చెప్పారు, దీప్తి యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు వర్క్, లైఫ్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మేబీ నువ్వు అనుకున్నది పాసిబుల్ కాకపోవచ్చు, కానీ యు ఆర్ ఇన్ అ రెస్పాన్సిబుల్ పొజిషన్. నిన్ను చూసి చాలామంది అమ్మాయిలు కెరియర్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఈ కెరియర్ కాకపోతే ఇంకొకటి, మీ పేరెంట్స్ కోసమైనా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వు అన్న ఒక మెసేజ్ నాకు మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వెల్ విషర్స్ దగ్గర నుంచి చాలా బలంగా వచ్చింది. ఎందుకు ఒక పర్సన్ మీద స్టక్ అయిపోతున్నావు, వాళ్ళకు కూడా మూవ్ ఆన్ అయ్యే ఒక ఛాన్స్ ఇవ్వు. బట్ సమ్వేర్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ నేను అది యాక్సెప్ట్ చేయలేకపోయాను. సో సూపర్ఫిషియల్గా నేను మూవ్ ఆన్ అయినా సరే, అంటే మళ్ళీ జాబ్కి వెళ్ళడము, లీవ్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ త్రూ అ డిఫికల్ట్ టైం, నేను మెల్లిగా వర్క్లోకి వస్తాను. సమ్ టైమ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, నేను కొంచెం తక్కువ షెడ్యూల్స్లో పనిచేస్తాను, విపరీతమైన షెడ్యూల్స్ నేను తీసుకోలేను అని మా సుపీరియర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని దే వేర్ సో సపోర్టివ్. ఆ టైంలో ఒక కంప్లీట్ బ్రేక్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి దెన్ అగైన్ ఐ రియలైజ్ ఖాళీగా కూర్చోవడం ఇస్ నాట్ అన్ ఆన్సర్. సో బిట్వీన్ 27 to 33 నేను చేసింది ఏంటంటే బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ జాబ్కి వెళ్ళడం, మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ జాబ్కి వెళ్ళడం. సో ఆ స్ట్రగుల్ జర్నీ కంటిన్యూ అయింది. సో 33.5కి లైఫ్ గేవ్ మీ అ ఛాన్స్. సో ద పర్సన్, నేను లవ్ చేసిన పర్సన్ again came back to me. And I don't know why I didn't get married. మధ్యలో ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. నేను కూడా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ సమ్వేర్ నా హార్ట్లో ఉండిపోయింది అనుకుంటాను. ఐ కుడెంట్ గివ్ మై డెసిషన్, ఫైనల్ డెసిషన్ టు ఎనీ వన్. సో లైఫ్ నాకు ఒక మళ్ళీ ఛాన్స్ ఇచ్చిందని అనుకున్నాను. ఈసారి కూడా సిచ్యువేషన్స్ ఏం మారలేదు, పేరెంట్స్ నుంచి రెసిస్టెన్స్ ఏం తగ్గలేదు, కానీ ఈసారి నేను ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నాను. సి ఈదర్ దిస్ పర్సన్ ఆర్ ఐ డోంట్ గెట్ మ్యారీడ్. ఖచ్చితంగా నా డెసిషన్ చెప్పేశాను. పేరెంట్స్కి చాలా కష్టంగా ఉండింది ఫర్ మెనీ రీజన్స్, నాట్ ఓన్లీ అ డిఫరెంట్ కాస్ట్, బట్ అప్పటికే తను ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సెపరేట్ అయిపోయారు. సో ఇట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఈ డెసిషన్ తీసుకోవడం తనకు కూడా, ఎందుకంటే తను కంప్లీట్గా ఇంకా రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. హీ ఆల్సో నీడెడ్ టైమ్. బట్ నేను అడమెంట్గా ఉన్నాను కి లైఫ్ హ్యాస్ గివెన్ మీ అ ఛాన్స్. నేను ఇష్టపడ్డ వ్యక్తితోటి నేను మళ్ళీ మేబీ లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ వచ్చిందేమో అని అనుకుని ఐ కన్విన్స్డ్ దట్ పర్సన్. హీ వాజ్ నాట్ ఫుల్లీ కన్విన్స్డ్, హీ వాజ్ నాట్ రెడీ నిజం చెప్పాలంటే. బట్ దెన్ ఐ వాజ్ లైక్, ఇఫ్ నాట్ నౌ ఇంకెప్పుడు డెసిషన్ తీసుకుంటాం, ఐఎమ్ ఆల్రెడీ 33.5. ఒక అమ్మాయికి సొసైటీలో 33.5 years వరకు స్ట్రాంగ్గా మ్యారేజ్ కాకుండా ఉండాలి, సొసైటీని ఫేస్ చేయాలంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి. సో దిస్ టైమ్ ఐ ప్రెషరైజ్డ్ హిమ్ దట్ మనం ఒక డెసిషన్ తీసుకోవాలి అని. ఐ థింక్ హీ సరెండర్డ్ టు ద ప్రెషర్, హీ ఫైనలీ సెడ్ ఎస్. అండ్ మేమిద్దరమే చాలా మదన పడుతూ చాలా, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ శ్రవంతి. Getting married after when if it's a first marriage for you and it's not for the other person, it's not so easy.
ఆ మూమెంట్లో మనకి చాలా మనం కోరుకున్న వ్యక్తి దొరుకుతున్నాడన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉన్నా కానీ ఈవెన్చువలీ యూ హ్యావ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ స్టఫ్, ఎమోషనల్ వైజ్ కానీ, రిలేషన్షిప్స్ వైజ్ కానీ, సొసైటీలో మనం ఫేస్ చేయాల్సిన వ్యక్తుల నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, ఇట్స్ నాట్ ఈజీ టు ఫేస్. బట్ ఫైనలీ ఐ థింక్ మన మనసులో ఉన్న ఫీలింగ్స్ అండ్ మన డెస్టినీ డిసైడ్ చేస్తాయి మనం ఎటువైపు మూవ్ అవ్వాలని. ఐ వాజ్ నాట్ గివింగ్ అప్, he was not willing to take a decision, but finally both of us came together, families together కూర్చొని they decided that వీళ్ళ లైఫ్ ఇంకా ఇలా ఆగిపోవడానికి వీల్లేదు, we should move ahead అని they decided to marry us off. I'm so thankful to my parents for this decision. ఎందుకంటే సొసైటీలో ఇలాంటి ఒక పెళ్లి చేసి వాళ్ళు ఎంతమందికి ఆదర్శంగా నిలబడ్డారో తెలియదు కానీ నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను డ్యూయల్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను. అప్పటికి ఇష్టపడ్డ వ్యక్తి అటు లైఫ్లో సెటిల్ కాలేదు, నేను ఇటు ఇంకొకరితో మూవ్ ఆన్ కాలేకపోతున్నాను. నాకు చాలా స్ట్రగుల్గా ఉంది. బట్ మా పేరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ ఆల్సో టు యాక్సెప్ట్ అ ఉమెన్ ఫ్రమ్ అనదర్ కాస్ట్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంది, దాన్ని సడన్గా ఓవర్ నైట్ మార్చలేరు. బట్ వాళ్ళ అబ్బాయి వెల్బీయింగ్ కోసం వాళ్ళు ముందుకొచ్చి దే ఫైనలీ గాట్ మ్యారీడ్ అస్ ఆఫ్. ట్రెడిషనల్గా పెళ్లి జరిగింది అండ్ ఇట్ ఈస్ అ మెమరబుల్ ఈవెంట్ ఫర్ మీ. కానీ ఈ జర్నీ మాత్రం చాలా చాలా డిఫికల్ట్. కానీ గ్రేట్ మ్యామ్, ఎందుకంటే 5 years, ఆల్మోస్ట్ 27 years నుంచి మీకు 33.5 అంటే ఆల్మోస్ట్ 5 years. అంటే మీ లైఫ్ మీకు మళ్ళీ బ్యాక్ రావడం, మళ్ళీ మీరు ఇది నిజంగా ఒక సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉంది మ్యామ్.